ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే మీరు మిమ్మల్ని అంత ప్రభావితం చేసి సాహిత్యానికి పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిని మీరు కలుస్తారని వారితో పని చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు అనుకోలేదండి. అసలు అది అసలు ఎక్కడ డ్రీమ్లో కూడా లేదు ఆ థాట్. నాకు అసలు ఇండస్ట్రీకి రావాలని కూడా ఆలోచన లేదు. నా పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక చిన్న షేక్ స్టార్ట్ అయింది. అంటే దీని తర్వాత జాబ్ చేయాలేమో, నేను దానికి అసలు ఫిట్ కాదు అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న రైటింగ్ అంటే ఒక రకంగా నేను డైరెక్టర్ అవ్వడానికి పరోక్షంగా ఆయన సహాయం ఉంది దాంట్లో. నేను చెప్పాను కదా, నేను పాటలు వినటం వల్ల నాకు లాంగ్వేజ్ పరిచయం అయింది, బుక్స్ చదవడం అలవాటైంది, కథలు రాయటం అలవాటైంది. అంటే ఒకదాని మీద ఇంటర్ డిపెండెన్సీ అంటారు కదా, ఒకదానికొకటి అంత ప్రేరేపణ ఉంది తెలియకుండా పరోక్షంగా. సో నాకు వచ్చిన రైటింగ్ ఒకటే. సో దాంతో ఏమన్నా చెయ్యాలంతే, ఇంకా అదర్ ఏం లేదు. అంటే నేను ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అవ్వగానే నాకు అర్థమైపోయింది ఇంకా నేను ఈ ఐటీ జాబ్స్ వీటి వల్ల నేను ఫిట్ కాదు అని. అలా ఆ థాట్ నుంచి నేను ఏలేటి చంద్రశేఖర్ గారిని కలిసాను ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ వచ్చి. అప్పుడు ఆయన అమృతం సీరియల్కి డైరెక్ట్ చేస్తున్నారు. చూడండి అంటే ఎలా వెళ్తుంది అనే దానికి ఇది చాలా గ్రేట్ ఎపిసోడ్. ఇది అమృతం సీరియల్కి టైటిల్ సాంగ్ శాస్త్రి గారు రాశారు. ఎంత క్యూట్ ఉంటుంది అంటే సాంగ్ అది. నేను ఆయన దగ్గర జాయిన్ అయిన 5th డే చందు గారితో నేను ఆయన కలవడానికి వెళ్ళాను. కళ్యాణి మాలిక్ గారు మ్యూజిక్, ఆయన 6 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశారు. దాని తర్వాత అయితే ఏది అమ్మోలు అయ్యోలు అదే కదా. దాని తర్వాత అయితేలో కూడా ఆయనే రాశారు సాంగ్. చందు గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్. నేను అప్పుడు అసోసియేట్ అండి ఆయన దగ్గర. అలా 2 సార్లు కూడా ఆయనతోటి చాలా గొప్ప ఇంటరాక్షన్. అప్పుడు నేను అక్కడ అలా కూర్చునేవాడిని, చందు గారును కళ్యాణి మాలిక్ గారు లోపల కూర్చొని మాట్లాడేవాళ్ళు. నేను అప్పుడే కలిసాను ఫస్ట్ టైం ఆయన. అది ఒక గ్రేట్ ఫీలింగ్. సో ఆ పాటలు మీరు దగ్గర నుండి రాయించుకున్నారు అంటే? నేను అసలు డైరెక్టర్, అందులో నా పాత్ర ఏం లేదు, నేను జస్ట్ మెసెంజర్. అప్పట్లో ఈ ఫోన్లో పంపడాలు ఇవి అంత కూడా ఇది కాదు కదా, వాట్సాప్లో అంత కాదు. సో అక్కడ నేను రాయటం, ఫిజికల్ కాపీ అది తీసుకుని రావటం, ఫేర్ చేయటం ఈ స్పేస్ లో. సో అంటే చంద్రశేఖర్ ఏలేటి గారి సినిమాలకి పనిచేయడం అప్పుడు మీరు శాస్త్రి గారిని కలిసి, బట్ మీ ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది? అమృతం టైంలో నాకు 5th డే ఆఫ్ ఇండస్ట్రీ అండి. నేను ఇండస్ట్రీకి 5వ రోజు నేనే చాలా బెరుగ్గా ఉండేవాడు. నేను బయట ఉన్నాను యాక్చువల్లీ. అప్పుడు చూశాను ఆయన ఫిజికల్ గా ఫస్ట్ టైం చూశాను. అదొక అత్యద్భుతమైన ఫీలింగ్. అంతే కదా. అంటే ఆ సెట్ లో ఆర్టిస్టులను చూశాను నేను అప్పుడు, బట్ నాకేమో అప్పుడు అంత ఐఎమ్ నాట్. దాని తర్వాత నేను చూసిన ఒక గొప్ప పర్సనాలిటీ ఎవరు ఉన్నారంటే డైరెక్ట్ గా ఈయనే ఫస్ట్. ఎవరి పాటలు అయితే మీరు లూప్ లో వింటూ ఉంటారో ఆ మనిషి అంటే చూడండి, అదే అనేది నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. నేను అడిగింది మిమ్మల్ని, మీరు ఎప్పుడు ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టారు అంటే? అయితే టైంలో మాట్లాడింది నేను ఫస్ట్. ఓకే. పేరైనా అన్న అని పిలిచారు. అను అంటే ఏ ఊరు అన్నారు, చెప్పాను ఇలాగా. ఓహో ఇక్కడి నుంచి అన్నారు. ఒక 5 నిమిషాలు మాట్లాడాను. ఫేర్ చేసుకో, అర్థం అవుతుందా రైటింగ్, ఆయన రాసి ఇచ్చిన పాట అలా. ఓకే. అది నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయనతో ఉన్న పరిచయం.